హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను అనమాట. ఇదైతే అక్క వాళ్ళు వచ్చిన నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. వాళ్ళైతే పొద్దున 4కే లేచి రెడీ అయ్యి కూర్చున్నారనమాట. ఇంకా నేను మెల్లిగా అప్పుడు లేచి ఇంకా వాళ్ళకైతే ఇంకా టైం అయింది. 7కే వేస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్. వాళ్ళు బయలుదేరాలన్నమాట. 7కే ఇంకా దోశ వేస్తున్నా. అంతసేపు టీ పెట్టించాను, వద్దు వద్దు అన్నారనమాట. అంటే అంత మార్నింగ్ తినబుద్ధి కాదు కదా. కానీ మళ్ళీ ఏంటంటే అమీర్పేట్ పోతున్నారు కదా, అక్కడ ఆధార్ లైన్లో నిల్చున్నప్పుడు వీలవ్వదు, బయట ఫుడ్ ఎందుకు లేండి అని చెప్పి ఇంకా ఫోర్స్ఫుల్గా కొంచెం ఒక రెండు దోశలు తినండి అని చెప్పి వేశానన్నమాట. ఇంకా అక్క వాళ్ళు అయితే తింటున్నారు. ఇక్కడైతే పిల్లలు పొద్దున్నే లేచారు. అక్క వాళ్ళతో పాటే పడుకొని ఉండే బయట. ఇంకా వాళ్ళైతే అక్క వాళ్ళతో పాటే పొద్దున్నే లేచారు. ఇంకా అందరూ 6 కల్లా లేచేసారనమాట. నా చిత్తల్లో ఒక్కతే పడుకుంది. తను కింద పడుకోనండి. ఇంకా తననైతే బెడ్ పైన వేసేసి మిగతా పనులు అయితే కానిచ్చాను. ఒక్క చుక్క వాటర్ లేకుండా ఆ రోజు బిందెలు అయితే తోము పెట్టుకున్నాను. ఎవరైనా వాటర్ వేస్తే పట్టుకోవాలి. ఇంకా బావ అయితే అక్క వాళ్ళని దింపి రావడానికి పొద్దున 5 o'clockకి రింకు బాబుని అంటే మా అల్లుని దింపేసి వచ్చాడనమాట. వచ్చాక సెకండ్ ట్రిప్ వచ్చి టీ తాగేసి బ్రష్ చేసుకొని ఆయన ఫ్రెష్ అయిపోయి మళ్ళీ 8:15కి మళ్ళీ బయలుదేరాడు. ఇప్పుడు అక్కని చింకిని దింపడానికి. ఇంకా ఆయన వాటర్ వేసే వీళ్ళు లేకుండే అనమాట. ఎవరన్నా వేస్తారా అని చూస్తూ ఉన్నానన్నమాట. చూస్తూ ఉండే కంగారు పడుతూ ఉన్నాను. ఇంకా పిల్లలు కూడా లేచారు కదా, ఇంకా ఇల్లు అయితే ఊక్కుంటున్నాను అనమాట మొత్తం నీట్గా. ఇంకా నాదా అక్క వాళ్ళని మళ్ళీ రమ్మన్నాము. వాళ్ళైతే రామన్నారు. 2 ఉన్నాయన్నమాట. ఆధార్ ఉండే హాస్పిటల్ చెకప్ ఉంది, చూపించుకొని ఇంకా అటే వెళ్ళిపోతాము. వాళ్ళకి నెక్స్ట్ డే ఎంగేజ్మెంట్ ఉందన్నమాట. నెక్స్ట్ డేనే ఉండే. ఇంకా రాము, మేము వెళ్తాము అని చెప్పారన్నమాట. సరే అని చెప్పి ఉన్నాం. ఇంక ఇవైతే వాళ్ళకి జనవరిలో జరిగింది జాతర, అప్పుడు కొని ప్రత్యేకంగా మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పుడు తీసుకొచ్చారు. బ్లాక్స్ మా పెద్దోడికి, కారు మా డాడీ గాడికి, కుక్ పిల్ల అయితే మా చిత్తల్లికి అనమాట. తెగ ఆడేస్తూ ఉన్నారు. ఇంకా బ్లాక్స్, కారు, ఎలాగో మా డాడీ గారికి కారు పిచ్చి. ఇంకా వీళ్ళిద్దరికైతే ఇవి 2 తెచ్చారనమాట. ఇంకా మా పెద్దోడైతే ఇంకా వాటి పనిలో పడి డిఫరెంట్గా చేస్తూ ఉన్నారనమాట. ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలు కొంచెం పల్లీలు కావాలి, మా చిత్తల్లి పిల్లలు కాదులేండి, మా చిత్తల్లికే పల్లీలు కావాలంటే వేయించిస్తూ ఇంకో పక్క అయితే తోముకున్న సామాన్లన్నీ సర్దేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా తర్వాతకి అక్క వాళ్ళకి ఆధారే 4:30కి అయిపోయింది. ఇంకా డాక్టర్స్ లేరు. ఇంకా అక్క వాళ్ళు అయితే వచ్చి ఫ్రెష్ అయ్యారన్నమాట. ఇంకా మా బావ కూడా అప్పుడే వచ్చాడనమాట. ఇంకా ఆయన కొద్దిసేపటికి వచ్చారు. అక్క వాళ్ళకి టీ పెట్టించాక ఇంకా నేనైతే ఇప్పుడు రైస్ కడుగుతూ ఉన్నానన్నమాట. చికెన్ తెచ్చాడు, ఇంకా అది వండాలి. అక్క అయితే ఫ్రైయా కర్రీ అన్న ప్రాసెస్లో ఉండి ఇంకా ఫ్రై అని ఫైనల్గా అయితే ఫిక్స్ అయిపోయాం. అన్నం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. కర్రీ ఎందుకు లేట్ అవుతుందంటే కరెంటు పోయింది. కరెంటు పోతే ఇంకా కడగలేము కదా, అందుకోసమని లేట్ చేసామన్నమాట. ఇంకా కరెంట్ వచ్చాక చికెన్ కడిగి మ్యాగ్నేట్ చేసుకున్నాను. అక్క అయితే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే కట్ చేసి పెట్టారనమాట. ఇంకా అక్కనే ఉండమంటే బావన్నాడు, నువ్వెప్పుడు వండుతావే, ఎప్పుడు ఎవరు వచ్చినా వాళ్ళనే వండమంటావు అన్నాడు అనమాట. ఇంకా సరేలే బాబు అని నేనే వండుతున్నాను అనమాట. నేను చికెన్లో కానీ బిర్యానీస్లో కానీ ఎటువంటి మసాలాలు, ధనియాల పొళ్ళు ఏమీ వేసుకోను. ఇవి మాత్రమే వేసుకుంటానమాట. ఇవి కూడా కొన్నిసార్లు మధ్యలో ఇలా ఆనియన్స్ వేగగానే తీసేసుకుంటానమాట. నేనైతే ఈరోజు ఆనియన్స్ నాకు కొంచెం ఎక్కువ అయినాయి. నేను యాక్చువల్లీ కేజీ చికెన్కి 2 ఆనియన్స్ మాత్రమే వేసుకుంటానమాట ఫ్రైకి. ఈరోజు ఆనియన్స్ ఎక్కువ, గ్రేవీ ఎక్కువ వచ్చిందనమాట. కర్రీ అయితే బాగానే వచ్చింది. ఇంకా చూడండి, ఆయిల్ ప్యాకెట్ కారం కదా, మీరే చూడండి, ఆయిల్ మంచిగా ఇట్లా పైకి తేలింది కదా. కర్రీ అయితే లుక్ వైజ్ చాలా బాగుంది అనిపించింది. ఆసమ్గా ఉంది కదా, లుక్ కూడా బాగుంది అనిపించింది. ఇంకొకసారి పొయ్యి ఆఫ్ చేశాక చూడండి, పిండిగా అయిపోయింది. కారం పొడి అస్సలు బాగుండట్లేదు ప్యాకెట్స్ అయితే. మేమైతే అంటే అలవాటు లేదు కదా, అలవాటు అయిన వాళ్ళ గురించి చెప్పట్లేదు నేను. ఇంకొకటి ఎక్కువ కారం తింటాం కదా, అది తక్కువ కారం ఉంటుంది, దానివల్ల ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటప్పటికి కర్రీలాగే ఉండట్లేదు అనమాట. ఇంకా అక్కనైతే పెట్టమన్నా అనమాట. మోస్ట్లీ
ఎవరు వచ్చినా వంట వరకే చేస్తాను, తర్వాత వాళ్ళనే వడ్డించమని చెప్తానన్నమాట. ఇంకా అమ్మ వస్తే అయితే ఇంకా అసలు చెప్పక్కర్లా, వంట జోలికి పోము, పెట్టడం మనం జోలికి పోము. మీరే వండుకోండి, మీరే తినండి, మీరే వేసుకోండి, మీరే నాకు కూడా వేయండి అని చెప్తామన్నమాట. ఇంకా మళ్ళీ అనుకోవచ్చు విస్తరాకులాలు ఏంటి అని, నైట్ తిన్నప్పుడు ప్లేట్స్ అన్నీ అయిపోయాయి అన్నమాట. ఇంకా నాన్ వెజ్ కదా, సరే నాన్ వెజ్ అంటే కొంచెం ఎక్కువ మంది ఉన్నప్పుడు నాకు ఈ ఫీలింగ్ ఇష్టం అన్నమాట. తన మన భేదం కంటే నాకు విస్తరాకులలో తినడం చాలా ఇష్టం అన్నమాట. ఇంకా అందుకోసమని విస్తరాకులు తెప్పించి అందులో తింటున్నామన్నమాట. ఇంకా అందరం కలిసి తింటే అదో హ్యాపీనెస్. మీలో ఎంతమందికి అందరు కలిసి భోజనం చేస్తే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే వన్స్ అగైన్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.